అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు ఉమర్ ఫారూక్, మైనార్టీ రైట్స్ ఫోరం కోస్తా ఆంధ్ర ప్రెసిడెంట్ని. జై భీమ్. సోదరులారా, మనకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తబ్లిగీ ఇజ్తిమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు నెల్లూరు జిల్లా అల్లూరులో ఒక ఇజ్తిమా జరిగింది. దాదాపుగా అక్కడ లక్షల్లో ఇజ్తిమాకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మరి కర్నూలులో దాదాపుగా 10 లక్షల నుంచి పైచిలుకు అక్కడ కూడా ఇజ్తిమా జరిగింది. అక్కడ కూడా ఎక్సలెంట్గా ఆ ఇజ్తిమాని జరపడం జరిగింది. కొన్ని మండలాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో ఈ విధంగా ఇజ్తిమాలు జరుగుతూ ఉన్నాయి. తబ్లిగీ ఇజ్తిమాలు ఎక్కడ కూడా ఏ ఇజ్తిమాలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటిదాకా జరిగినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కేవలం ఈ 2024 ఎన్నికల తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి ముస్లింల మీద ఈ ఆంధ్ర రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని మీడియా ఛానళ్ళు, దాన్ని మనం ఏమంటామంటే గోధీ మీడియా అంటాం మామూలుగా. ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొన్ని మీడియా ఛానళ్ళు ఫేస్బుక్లో ఈ విధంగా రీల్స్ చేసి వాళ్ళ ఆర్పీ రేట్లను పెంచుకోవడానికి కులం మతం ఆధారంగా వీడియోలు చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, 3 పెట్టారు. దాంట్లో ఒక అక్క మరీ ఘోరంగా చెప్తా ఉంది, ఉన్మాదులు ఉగ్రవాదుల్ని ప్రేరేపించే విధంగా ఈ యొక్క ఇజ్తిమాలు జరుగుతున్నాయి, అది ఇదని. అక్క ఒకసారి చూడు, ఎన్నో ఇజ్తిమాలు దేశవ్యాప్తంగా జరుగున్నాయి. ప్రతి ఇజ్తిమాలో కూడా ముస్లిం సోదరుల్ని పొగుడుకున్నారే తప్ప ఎక్కడ కూడా తిట్టే ప్రసక్తి జరగలేదు. ఎందుకు అంటే మా ఇజ్తిమాలు మేము కరెక్ట్గా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది ఇప్పటిదాకా కలగలేదు. అది కూడా ఇజ్తిమాలో ఏదో జరుగుతూ ఉంది, ఏదో చెప్తా ఉన్నారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అక్కడ ఏం జరగదు. నమాజుని స్థాపించాలి. ఒక ముస్లిం అయి పుట్టిన తర్వాత నమాజు తప్పనిసరిగా చేయాలి. అల్లా ఆరాధన, ప్రవక్త గారి పద్ధతి ఎలా చేయాలి అనే దాని గురించి మాత్రమే వివరణ జరుగుతుంది. అందరికీ చెప్తారు కూడా. దానిపై ఉగ్రవాదాన్ని ప్రేరేపించేది ఒకసారి ఇజ్తిమాకు వచ్చి కూర్చొని తెలుసుకోక. నీకు అంత డౌట్గా ఉంటే, నీకు అంత డౌట్ ఉంది కదా, నీ మనోభావాన్ని ఏదో ఎక్కడి నుంచో నొప్పి పడుతుంది కదా, ఆ నొప్పి మేము తగ్గిస్తాం. కావాలంటే ఒకసారి వచ్చి కూర్చొని మా ఇజ్తిమాలో ఏం జరుగుతుంది తెలుసుకొని దాని తర్వాత నువ్వు వీడియో చేయి. నేను వాళ్ళ ఇజ్తిమాకి వెళ్ళాను, అక్కడ ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు జరిగాయి అని చెప్పి నువ్వు పెట్టు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఏం చేయకుండా ఏదో చెప్పారు, ఏదో ఆర్టికల్ నాకు వచ్చింది, ఎవడో మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో, దాన్ని చూసుకొని నేను ఇస్తా ఉన్నాను. నువ్వు ఇచ్చేది ఏంది? లేదా ఇంకెవరో వ్యాఖ్యలు చేసేవాళ్ళ? నువ్వు ఒక్కదాని మీద ఉండేదే. ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, అన్నమయ్య జిల్లాలో టోపీ పెట్టారు, అన్నమయ్య ఎవడో కొజ్జాగాడి చేశాడు. ఆ కొజ్జాగాడికి నువ్వు సపోర్ట్ చేయి, లేకపోతే వాడు కోసి, లేకపోతే వాడిది ఏదైతే ఉంది దాన్ని కోసి. నీ ఇష్టం, అది నీ జిల్లాలో జరిగింది, దాన్ని నువ్వు చేసుకో. కేవలం తబ్లీగ్ ఇజ్తిమాని టార్గెట్ చేసి ఎవరెవరైతే నోరు పారేసుకుంటా ఉన్నారో వాళ్ళకి చివరిసారిగా ఖబర్దార్, ఇంకోసారి కానీ తబ్లీగే ఇజ్తిమాల గురించి కానీ ఎటువంటి మాటలు కానీ అనుచిత వ్యాఖ్యలు కానీ చేశారా చెప్తా ఉన్నాం. మీ గురించి కూపీలు మొత్తం లాగి బట్ట బయలు చేసి సోషల్ మీడియా మొత్తం వైరల్ చేసి పారనొక్కుతాం. మమ్మల్ని తక్కువ అంచనా వేసుకోబాకండి. దయచేసి మా ఈ వినతిని మీరు తప్పనిసరిగా స్వీకరించాలి. అక్క, నువ్వు మరీ స్వీకరించు. నీకోసం ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. దయచేసి మా ఇజ్తిమాల గురించి ఎక్కడ కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ యొక్క గోధి మీడియా ఏదైతే ఉందో ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద చట్టపరంగా యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మరోసారి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జై భీమ్.